థాట్స్ కదా అమ్మాయి. ఈరోజు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక బ్లూటూత్ కొన్నాడు OnePlus. దానికి 1 month వాడాడు, లోకల్ షాప్లో తీసుకున్నాడు. 1 month వాడాడు, దాని తర్వాత అది పని చేయట్లా, ఆన్ చేస్తున్నా ఆన్ అవ్వట్లేదు అనమాట. అందుకే ఏం చేసాము, ఇంకా సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి కదా, 1 year వారంటీ ఉందని సర్వీస్ సెంటర్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఒరిజినల్ కాదండి, ఇది కాపీ ఐటమ్, అసలు దీన్ని చూపించడం కూడా లేదు, ఎక్కడ తీసుకున్నారా అని చెప్పారు. లేదు భయ్య, మేము లోకల్ ఇక్కడ కమలానగర్లో తీసుకున్నాము అని చెప్పాము. అవునా అన్నారు, లేదంటే ఫేక్ అన్నారు. ఇంకా సర్లే అనేది బ్యాక్ వెళ్ళిపోయి షాప్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ దగ్గర పోయి భయ ఇది పని చేయట్లేదు, ఇది బ్లూటూత్ తీసుకున్నామని చెప్తే ఇక్కడ కాదండి సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి అని చెప్పారు. మేము సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి వస్తున్నాము, వాళ్ళు కాపీ ఐటమ్ ఇది ఫేక్ అని చెప్పారు అని చెప్తే అవునా ఏం లేదు, ఫేక్ అయితే ఏమి ఉండదు, వాళ్ళకి చూసే రాలేదేమో అని చెప్పారు. ఉందండి నేను కనుక్కుంటానని ఆ ఫోటో తీసుకుని ఆ బాక్స్ని హైదరాబాద్ వాళ్ళకు ఎక్కడి నుంచి తెచ్చారు అక్కడికి పంపించారనమాట. వాళ్ళు వచ్చేసి పంపించేసి నేను చెప్తాలేండి ఇది ఫేక్ కాదు అని చెప్పారు. సర్లేండి నేను మీకు కాల్ చేస్తాను ఏ విషయము అని చెప్పారు. సర్లే అనేసి మేము వెళ్ళిపోయాము. ఒక ½ hour 1 hourకి కాల్ చేసేసారు, మీరు షాప్ దగ్గరికి రండి అంటే సర్లే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అది పని చేయట్లేదు కదా, అక్కడ ఓకే చెప్పారు, అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. బట్ ఒక ఐటమ్కి మేము అంత దూరం వెళ్ళలేము కదా, అందుకే మీరు దీంట్లోనే వేరేది ఉంది అది ఇస్తాం తీసుకోండి అని చెప్పారు. ఎందుకు అనేసి సర్లే చూద్దాం వద్దు అని చెప్తే వాళ్ళు గ్రీన్ కలర్ చూపించారు. తీసుకోండి అది వచ్చేలోపు లేట్ అవుతుంది కదా, 10 days పైన అవుతుంది అని చెప్పారు. అవునా మాకు వద్దు భయ్యా, మాకు బ్లాకే కావాలి, ఎందుకంటే పనికి వెళ్తారు అప్పుడు నల్లగా అయిపోతుంది కదా, బ్లాక్ అయితే అంత కనిపించదు అని చెప్పామన్నమాట. అవునా అని చెప్పారు. అక్కడికి లేదండి ఇది ఒరిజినల్, ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళు అన్నారు. లేదు భయ్య, ఆ బ్లూటూత్ మీద ప్లస్ బాక్స్ మీద డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, కోడ్స్ ఉంటుంది కదా అది డిఫరెంట్గా ఉంది, అందుకే అంట తీసుకోవట్లేదు, అది ఫేక్ ఐటమ్ అంట, వెయిట్ చూసి కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ, మళ్ళీ చెక్ చేసి కూడా చూసారు అని చెప్తే అది ఇది అన్నాడు. లాస్ట్లో ఇంకా నాకు ఒకటి చెప్పారనమాట సర్వీస్ సెంటర్ అతను, మ్యాజికో బ్లాక్ OnePlus బ్లూటూత్కి లాస్ట్లో B అనే నెంబర్ వస్తుంది, కోడ్ ఉంటుంది కదా లాస్ట్లో B అని వస్తుంది, అది ప్రూఫ్గా కూడా నాకు కొన్ని 4-5 బాక్సెస్ కూడా చూపించారు. మ్యాజికో బ్లాక్కి చూడండి B వస్తుంది అని చూపించి సరే అది గుర్తుకొచ్చి ఇక్కడ మ్యాజికో బ్లాక్కి B వస్తుందంటే వాళ్ళు నాకు చెప్పారు, అన్నీ చూపించారు అని చెప్పిన. అవునా అయితే ఇది ఫేక్ అయితే ఏం కాదండి, మీకు కావాలంటే ఎక్స్చేంజ్కి వస్తుంది, ఒక 10 రోజులు అవుతుంది అనేసి ఫోన్ నెంబర్ పిచ్చేసుకొని పంపించేశారు. మళ్ళీ రీసెంట్గా ఒక 7 days 8 daysకి మేము వెళ్ళామన్నమాట. మేము బ్లూటూత్కి ఇచ్చామని చెప్తే అంటే స్టాక్ వచ్చింది అనేసి మళ్ళీ వేరే బ్లూటూత్ ఇచ్చిన బ్లాక్ కలర్, అది యాక్చువల్లీ ఓల్డ్ స్టాక్, అది మాకు అర్థమైంది. అప్పుడు లాస్ట్ టైం ఉండేవి వాళ్ళు లోపల పెట్టారనమాట, అవే తీసుకొచ్చి ఇచ్చారు. సేమ్ అది వెయిట్ అంతా అట్లే ఉంది. ఇంకా మేము అక్కడ బ్రో ఇది కూడా నాకు ఫేక్ అనిపిస్తుంది బ్రో, కావాలంటే నేను తీసుకోమని సర్వీస్ సెంటర్ చూపించి ఎన్నికి వస్తాము, మాకు నువ్వు అది ఫేక్ అంటే మాత్రం మాకు నువ్వే చూడాలంటే ఈ ఎక్స్చేంజ్ తీసుకుంటే ఒకసారి అంటే ఎక్స్చేంజ్ తీసుకునేది అంటే ఎట్లా బ్రో, అది ఫేక్ అన్నప్పుడు ఎట్లా తీసుకుంటారు ఎక్స్చేంజ్, రియల్ అని అయితే ఏదో అనుకోవచ్చు. ఇప్పుడు నేను అడుగుతా అది ఫేక్ అంటే ఎన్నికి వస్తా అంటే సరే అన్నారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ చూపించాము, అది మళ్ళీ ఫేక్ ఐటమే, అక్కడ మేడం కూడా చూపి కాపీ ఐటమే, ఇది ఫేకే ఏంటంటో చూపిస్తుంది, ఇది ఫేక్ అండి అని చెప్తే మళ్ళీ వెళ్ళాం. భయ్యా ఇది ఫేక్ భయ్యా అని చెప్పాము. మళ్ళీ అక్కడికి పోయి చూసుకొని కావాలంటే దీంట్లో నెంబర్ ఉంది కదా లాస్ట్లో డిజిట్ చేంజ్ ఉన్నాయి బ్లూటూత్ దానికి దీనికి అని చెప్పిన అన్నీ వాళ్ళు చూసారు. అవును అది కూడా చేంజ్ ఉంది, వాళ్ళతో ఉన్న ఓల్డ్ ఉంటాయి కదా ఇంకా ఎక్కువ బ్లూటూత్ ఉంటాయి కదా అవి కూడా చూసారు అనమాట. అవి చూసి అవును లాస్ట్ నెంబర్ చేంజ్ ఉన్నాయి కాపీ ఐటమే అన్నాడు. వాళ్ళ దగ్గర ఎవరితో ఉంటే తీసుకోండి అని చెప్తే అక్కడ చెక్ చేస్తే అక్కడికి లాస్ట్కి సేమ్ ఇదే లాస్ట్ నెంబర్స్ చేంజ్ ఉన్నాయి, బ్లూటూత్లో దీంట్లో 2 చేంజ్ ఉన్నాయి అనమాట. ఇంకా వాళ్ళు అన్నీ కాదని వాళ్ళతో మాట్లాడాను, ఫేక్ ఐటమ్స్ అవి ఇవి మాట్లాడారు అనమాట. సర్లే అని చెప్పేసి మళ్ళీ అది చెప్పాడు, బ్రో ఇది ఫేక్ అని మొన్న చెప్పాక నేను దీనికి దానికి వెయిట్ డిఫరెన్స్ వచ్చిందని అని చెప్తే అవును అనేసి మళ్ళీ బిగ్ గ్రీన్ కలర్ తెచ్చాడు. ఫస్ట్ తెమ్మంటే తేలా, మళ్ళీ ఇంకో బ్రో వచ్చినప్పుడు తెచ్చాడు. చూడండి ఇది పట్టుకుంటే చూడండి వెయిట్ ఉంది, అది గ్రీన్ కలర్ అది రియల్ అని చెప్పిన నేను. సర్లే అనేసి ఆ గ్రీన్ ఐటమ్ ఉంటుంది కదా తీసుకొచ్చి నెంబర్ చెక్ చేశారు, అది సేమ్ ఉంది. అవును ఇది కరెక్ట్ ఇది ఫేక్ అని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. సర్లేండి ఇది ఫేక్ అంటున్నారు వాళ్ళు, మాకు కూడా మేము ట్రస్ట్గా తెచ్చింటాము, వాళ్ళు ఇట్లా చేశారు కదా, ఇంకొకసారి అక్కడ ఇంకా తీసుకోము, అక్కడ మాకు తెలియక అక్కడ జరిగింది కదా, ఇంకోసారి ఎందుకు తీసుకుంటాము, మాకు కస్టమర్స్ దగ్గర బ్యాడ్ వస్తుంది కదా అని చెప్పారు. అవును భయ్యా అని చెప్పేసి ఇంకా దాని వల్ల ఏమైనా తీసుకుంటారా అన్నారు. వద్దు భయ్యా మాకేం వద్దు అని చెప్పి ఇంకా వేరే బ్లూటూత్ తీసుకోండి అట్లా అంటే వద్దు మాకు OnePlus కావాలని చెప్పేసి చెప్పాను. అవునా సరే అమౌంట్ ఇవ్వాలి, ఏమైనా తీసుకున్నారంటే అమౌంట్ ఇచ్చానంటే అమౌంట్ ఇచ్చేసారు. ఇక్కడ మాకు వాళ్ళు కొంచెం మంచిగా అంటే తెలిసిన పర్సన్స్ కాబట్టి అంటే వెళ్తుంటాం కాబట్టి ఆ బ్రదర్ మాకు డబ్బులు ఇచ్చాడు, బాగా మమ్మల్ని ఏమంటారు మంచిగా అవును ఇదే అండి కరెక్ట్ వెళ్ళండి అనేసి మాకు రిసీవ్ చేసుకున్నాడు. అదే వేరే వాళ్ళ దగ్గర మనకి అంతగా తెలియని వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర కొందరు ఉంటారు క్రాక్ ఫెలోస్, ఈ బ్లూటూత్ పని చేసి ఫేక్ అని చెప్పినాము అప్పుడు అంటారు వాళ్ళు ఎట్లా అండి ఫేక్, మీరు బాక్స్ మార్చారేమో మీరు బ్లూటూత్ మార్చారేమో అని థింకింగ్ చేస్తారనమాట. చాలామంది అట్లే చేస్తారు, ఎట్లా అట్లా ఉంటారు. కానీ మేము వెళ్ళిన చోట మంచిగా అవునండి అని అవునమ్మా అనేసి వాళ్ళు తీసుకొని మనీ ఎక్స్చేంజ్ ఇచ్చారు. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇట్లా ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు మాక్సిమం ఆన్లైన్లో తీసుకోండి, బ్లూటూత్లో అలా ఏమైనా తీసుకోవాలన్నా, ఇంకా మొబైల్లో కూడా తీసుకోవాలన్నా ఆన్లైన్లో బెస్ట్. మీకు ఆఫ్లైన్లో తీసుకోవాలనుకున్నా కొంచెం మంచిగా షాప్లోకి వెళ్ళి తీసుకొని అని జాగ్రత్తగా తీసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.